నమస్తే ఆర్టీఎన్ న్యూస్ కి స్వాగతం. బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం డీసీఓబీ మోహన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డు రిజిస్టర్లకి ఆన్లైన్ ఎంట్రీకి సరైన పొంతన లేదని మండిపడ్డారు. ఈ వర్షాకాలం సమయానికి మండలంలోని రైతులకు ఎరువులు విత్తనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మే 31 లోపు కార్యాలయంలోని రికార్డులు సరిచేసి ఉంచాలని ఉద్యోగులను ఆదేశించారు. కార్యాలయంలోని ఉద్యోగులు గత 15 నెలల నుంచి వేతనాలు అందడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్, ఇన్ఛార్జ్ చైర్మన్ కురిసింగ ఓం ప్రకాష్, సీఈఓలు వెంకటేశ్వర్ గౌడ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకి సందర్శించడం జరిగింది. ఇలా ఉద్యోగుల యొక్క చిన్న సమస్యలు ఉండే ఆ సమస్యలపై కొంచెం డిస్కస్ చేయడం జరిగింది చైర్మన్ గారితో. అట్లనే క్యాడీ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ సెంటర్లు కూడా సవాల్యంగా జరగాలని, తర్వాత వీళ్ళ సంఘంలో 2 సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్ వస్తలేదని తెలిసింది కాబట్టి దీన్ని కూడా ముందు భవిష్యత్తులో ఫర్టిలైజర్ రావడానికి ప్రయత్నం చేస్తానని అనుకుని వచ్చిన తర్వాత వీళ్ళ కొన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వీళ్ళని కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు నన్ను అప్డేట్ చేసి ఇది సక్రమంగా నడిచేటట్టు ప్రయత్నం చేస్తానని